స్వామి శరణం, స్వామి శరణం. ఈరోజు శబరిమలలో పంబా నుండి సన్నిధానం రావడానికి సుమారుగా 10 గంటలకు ఉదయం మొదలు పెడితే ఇప్పటిదాకా కనీసం ఎలాంటి వసతులు లేకుండా మమ్మల్ని ఘోరాతి ఘోరంగా మమ్మల్ని ఇక్కడ ఈ యొక్క దేవాలయ పాలక మండలి ఏదైతే ఉందో కేరళ ప్రభుత్వము మా పైన చిన్న చూపు చూసుకుంటూ ముసలోళ్ళని చూడకుండా, వృద్ధులను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా, ఎవరిని ఎలాంటి చూడకుండా నానా బీభత్సంగా ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ చూసినట్టయితే నిమిషము లైన్ వదలడము, అర్ధగంట సేపు కూర్చోబెట్టడం, నిమిషము లైన్ వదలడము, అర్ధగంట సేపు కూర్చోబెట్టడం, ఇట్లా ఉదయం నుంచి నానా రకంగా హింసిస్తున్నారు. దయచేసి మరి సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకొని ఈ యొక్క మరి ముఖ్యంగా టూరిస్ట్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారికి కేరళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఈ అయ్యప్ప గుడి సన్నిధానంలో ఎంతో చాలా ఇబ్బందికరంగా భక్తులకు చాలా ఇబ్బందికరంగా అయ్యప్ప స్వాములకు, అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా వర్చువల్ క్యూ వేసుకున్నప్పటికీ కూడా ఎలాంటి లాభాలు లేవు. వారు తాళ్లు కట్టేసి ఏదో మన దొడ్డిలో కానీ మన గొర్రెలని మేకలని ఏ విధంగా అయితే పంపిస్తారో ఆ విధంగా ఈ అయ్యప్ప స్వాములను చూడడం అయితే చాలా బాధాకరంగా ఉంది. స్వామి శరణం, స్వామి శరణం. వెంటనే కేరళ ప్రభుత్వం పట్టించుకొని అయ్యప్ప స్వాములకు రేపు రానున్న రోజుల్లో జ్యోతి మరి ఇంకా ఎంత బీభత్సంగా ఉంటుందో, మరి మకర సంక్రాంతి రోజు కూడా ఇదే విధంగా ఉంటే చాలా మందికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. వృద్ధులకు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు వాళ్ళని తీసుకొని ఎవరు కూడా రావద్దు. ఈ సన్నిధానం పేరు మీద రావడం వల్ల పిల్లలకు కనీసం చిన్నపిల్లల తండ్రులు ఉన్నారని కూడా చూడకుండా ఎలాంటి మమకారం, ప్రేమ, అయ్యప్ప స్వామి అనే ఒక భక్తి భావన ఎలాంటిది లేదు. కేవలం ఈ ట్రావెల్ కోర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలా ఘోరమైన స్థితిలో మమ్మల్ని చూస్తారు కనుక దయచేసి మరి వెంటనే ప్రభుత్వం వారు పట్టించుకొని అయ్యప్ప స్వామిలకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప.